ఈ మధ్య కాలంలో ఆయన మీద ఒక హాస్యాస్పదం ఏంటంటే ఒక పోలీస్ ఆఫీసర్గా, ఒక మాజీ పోలీస్ ఆఫీసర్గా నేను గమనించినది, ఆయన ఎక్కడికో ఒక విజిట్కి వెళ్ళినప్పుడు ఒక మనిషి యాక్సిడెంట్లో వస్తే కల్పబుల్ హోమిసైడ్ నాట్ అమౌంటింగ్ టు ది మర్డర్ అనే కేసును రిజిస్టర్ చేసినట్టు తెలుస్తా ఉంది. ఒక మర్డర్ జరగాలన్నా లేదా ఒక నేరము జరగాలి అన్నప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ మనిషికి ఒక చెడు ఉద్దేశం, అల్టీరియర్ మోటివ్ ఉండాలి, ప్లాన్ ఉండాలి, ప్రిపరేషన్ ఉండాలి, అటెంప్ట్ జరగాలి, కంప్లీషన్ జరగాలి. వీటన్నిటినీ గాలి కొదిలి ఒక యాక్సిడెంట్ కేసును ఒక సీరియస్ నేరంగా కేసును రిజిస్టర్ చేయడం అంటే పోలీస్ వ్యవస్థలోని కొంతమంది పోలీసు అధికారులు ఏ రకమైన స్థితికి దిగజారినారో, ఏ రకంగా ఈ కూటమి ప్రభుత్వానికి ఒత్తాసు పలుకుతున్నారో, చెంచాలుగా పనిచేస్తున్నారో కొంతమంది, నాకు చాలా బాధ ఈ మాటను తెలియజేస్తున్నాను. ఒక యాక్సిడెంట్ కేసును ఒక సీరియస్ కేసుగా రిజిస్టర్ చేయడం అంటే, అలాంటి యాక్సిడెంట్ కేసునే మనం చంద్రబాబు నాయుడు మీద రిజిస్టర్ చేయాలంటే గోదావరి పుష్కరాల్లో 29 మందిని చంపినాడు. ఇది రాష్ట్ర ప్రజలందరూ కూడా ఇప్పటికీ గుర్తుంది. అదేవిధంగా ఆయన సభలు సమావేశాలు పెట్టి ఒక 10 మందిని చంపినాడు. ఆయన ప్రభుత్వం నిర్లక్ష్యంతో మొన్ననే తిరుమలలో 6 మంది, అన్నవరంలో 7 మంది చచ్చినారు. అదే కాకుండా ఆయన కేసులను మనం చూస్తే హైదరాబాద్లో ఆయన ఓటుకు నోటు కేసులో దొరికి రాజధానిని తెలంగాణకు వదిలేసి, హైదరాబాద్ నగరాన్ని తెలంగాణకు వదిలేసి కేసులను మనకు తీసుకుని వచ్చినాడు. ఏసీబీ కేసు అది ఇప్పటికీ పెండింగ్ లో ఉంది ఆయన మీద. అది కాకుండా ప్రత్యేక హోదాను తెగనమ్మినాడు కేంద్రానికి, ఆయన ముడుపుల కోసం, ఆయన ప్రత్యేక ప్యాకేజీ కోసం. అదే కాకుండా ఆయన కేసులను మనం చూస్తే ఒకసారి ఇప్పటికి కూడా పెండింగ్ లో ఉన్న కేసులు 19/2023 ఒక ల్యాండ్ స్కామ్, 16/2022 ఒక ఇన్నర్ రింగ్ రోడ్డు కేసు, 17/2024 ఒక లిక్కర్ కేసు, 18/2023 మరొక లిక్కర్ కేసు, 29/2021 స్కిల్ డెవలప్మెంట్ స్కామ్ కేసు, 24/2021 ఫైబర్ నెట్ కేసు, 15/2020 అసైన్డ్ ల్యాండ్ కేసు, 14/2020 అదొక అసైన్డ్ స్కామ్, అసైన్డ్ ల్యాండ్ లో స్కామ్ కేసు. ఇవే కాకుండా ఆయన ముఖ్యమంత్రిగా, ఆయన ఎమ్మెల్యేగా ఆయన తొలినాలలో ఒక ఏలేరు స్కామ్ అనేది చేసినాడు. అది ఇప్పుడు బయటకు వస్తా ఉంది. ఆ ఏలేరు స్కామ్ లో భూ నిర్వాసితులు ఎవరైతే ఉన్నారో ఆ భూ నిర్వాసితుల దగ్గర, రైతుల దగ్గర డబ్బులు తిన్న దొంగ చరిత్ర అవుతుంది ఏలేరు స్కామ్ లో. అదే కాకుండా ఈయన ఒకసారి ఆపద్ధర్మ ముఖ్యమంత్రిగా ఉండి హైదరాబాద్ నగరంలో ఐఎంజే అనే సంస్థకు 100 ఎకరాల భూమిని వాళ్ళకు తెగనమ్మి వేలాది కోట్ల రూపాయలను దోచుకున్న నీచ చరిత్ర ఇతంది. ఇలా చెప్పుకుంటూ పోతే ఇతను చాలా కేసులలో, ఈవెన్ మనము స్కిల్ డెవలప్మెంట్ కేసులో ఇతను జైలుకు పోయిన సంగతి మనందరికీ తెలుసు. ఆ కేసులో ఈయన పైన 120B, 166, 167, 418, 420, 465, 468, 471, 477A, 409, 201, 101 read with 34, 30